తులారాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశ్యాధిపతి శుక్రుడు తులా నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. దీనివల్ల తులారాశి వాళ్ళకి అనేక లాభాలు కలిగిస్తాయన్నమాట. అంటే మనం ఇంట్లో ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండదండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే మన ప్రతిభ అందరికీ తెలుస్తుంది. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి వెళ్తున్నాడో మీ యొక్క తెలివితేటలన్నీ బయటపడతాయి. మీ శక్తి సామర్థ్యాలు, మీ మేధస్సు అంతా కూడా నలుగురికి తెలుస్తుంది అనమాట. చాలా మంచిది. ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే కుజుడి యొక్క స్థితి మార్పు వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశము వారం చివరిలో ఉంది. అంటే ధనస్థానం కాస్త ఇబ్బంది కలుగుతుంది. పిల్లల చదువులో కాస్త డెవలప్మెంట్ తగ్గడము, కుటుంబంలో కొంత అశాంతి వారం ఎండింగ్లో అనమాట. ఇప్పుడే కాదు, అది కొంచెం జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఇకపోతే మిగతా అన్ని విషయాల్లో విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ మంచి లాభదాయకంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మనకు పెద్దగా లభించదు. అయినా మన మానసిక ధైర్యం మనం కోల్పోకుండా ముందుకు వెళ్తే మంచిది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ యానాలు బాగుంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య ఇంతవరకు చక్కటి వాతావరణంలో హ్యాపీగా గడిచిపోతుంది. మరి వారం చివరిలో కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్లో కూడా కాస్త వ్యాపారంలో దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి. ఇక అదృష్టంగానే చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం అదృష్టం అనేది యాక్చువల్గా లేదు. కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. అయితే బుధుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. వక్రంలోకి వస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే మీ జాతకంలో మీరు అత్యంత అనుకున్న పనులు చేయవచ్చు అనమాట. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అనేక రకాలుగా మంచి బాగున్నాయన్నమాట. ఇక వ్యాపారస్తులందరికీ చూసుకుంటే వ్యాపారంలో ఈ వారంలో కొంచెం నష్టాలు తప్పవేమో అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి సుమా. అలాగే ఖర్చులు ఈ వారం కాస్త అదుపులో ఉన్నప్పటికీ వారం చివరిలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడి యొక్క రాయి పేరు ఓపెల్ అని అంటారు. ఈ రాయిని చూపుడు వేలుకు ధరించి 20 సార్లు శుక్రుడి యొక్క మంత్రాన్ని చదువుకోవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.